ఈరోజు ఈ రాష్ట్రంలో పాలన అటకెక్కింది. ఎక్కడికక్కడ ఎవరికి వారే యమున తీరన్నట్టుగా ఏ ఒక్క మంత్రి మండలి మీద ఏ ఒక్క శాఖ మీద పట్టు లేనటువంటి ముఖ్యమంత్రి గారు, పట్టు కోల్పోతున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎన్నో హామీలు ఇచ్చి గ్రామీణ ప్రాంతంలో మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను మరిచి ఈరోజు పూర్తిగా నిధులు లేక గత 7 నెలల నుంచి మీ పాలనలో ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయనటువంటి మీరు వీధి దీపాలు లేక, రోడ్ల మరమ్మతులు లేక, డ్రైనేజీ వ్యవస్థ చెత్త పేరుకుపోయి అన్ని రకాలుగా అవస్థలు పడుతున్నటువంటి గ్రామీణ ప్రాంతంలో కనీసం ఒక్కసారైనా మీ మంత్రులు మీరు వెళ్ళి పరిశీలన చేశారని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఈరోజు ఏ బీఆర్ఎస్ పాలనలో అయితే అస్తవ్యస్తంగా ఉన్నదని చెప్పి మేము వచ్చి ఏదో చేస్తామని చెప్పి మీరు మేనిఫెస్టోలో హామీలు ఇచ్చేసి ఈరోజు పెనంలోకి వెళ్ళి పోయలబడ్డ రీతిలో ఈరోజు ఇంకా దారుణంగా తయారైన సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా 9,500 రూపాయలు వేతనం ఇచ్చేటువంటి పారిశుద్ధ కార్మికులకు కూడా మీరు గత 7-8 నెలల నుంచి జీతాలు ఇవ్వకుంటే ఇల్లు నడవక వారి కుటుంబం కూలీలు పనిచేసుకునేటువంటి దుస్థితి ఏర్పడ్డది. గ్రామ సర్పంచ్, గ్రామ కార్యదర్శులు కూడా అవుట్ సోర్సింగ్లో పనిచేసేటువంటి వారు వలన పర్మనెంట్గా ఉన్నవారు తక్కువ, వారి జీతాలు కూడా మీరు ఇవ్వడం లేదు. చాలా గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న గ్రామాల్లో రెవెన్యూ లేక, అసలే నిధులు లేక జేబుల నుంచి కూడా ఖర్చు పెట్టుకొని ఆ కార్యదర్శులు, అప్పుడున్నటువంటి సర్పంచులు పనిచేస్తే వారికి కూడా రీఎంబర్స్మెంట్ లేక వారు ఇబ్బంది పడుతున్న సంగతి నేను ఒక్కసారి గుర్తు చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా సర్పంచుల పదవీకాలం పూర్తయి ఇప్పటి వరకు మళ్ళీ ఎన్నికల షెడ్యూల్ గురించి ఆలోచించినటువంటి ఈ ప్రభుత్వం కనీసం పాలన ఎలా సాగుతుందో రివ్యూ చేయనటువంటి ఈ ప్రభుత్వం పూర్తిగా నిధుల సంగతి, అక్కడ ఉన్నటువంటి గ్రామీణ పరిస్థితిని కూడా అంచనా వేయకుండా పూర్తిగా విస్మరించడం వలన ఇప్పుడు ఈ వర్షాకాలంలో వ్యాధులు కూడా వ్యాపించేటువంటి ప్రమాదం ఉన్నది. ముఖ్యంగా మారుమూల పల్లెల్లో, లంబాడి తండాల్లో, గూడాలలో ఇంకా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. చాలా చోట్ల కమ్యూనిటీ హెల్త్ లేనటువంటి ప్రాంతాలు, పిహెచ్సి సెంటర్స్ లేనటువంటి ప్రాంతాలు, చిన్న డయేరియా వస్తే కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. మరి ప్రికాషనరీ మెజర్స్ లేవు. కనీసం రేపు ఏదన్నా వ్యాధులు వస్తే వాటిని ఎట్లా పరిష్కరించాలన్న ఆలోచన ఏ రకంగా ఉన్నదో నాకు తెలియదు. కానీ ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి చాలా బాధాకరంగా ఉన్నదని చెప్పేసి నేను మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. మోటార్లు, పైపులు, లీకేజీలు, డ్రైనేజీలు, కరెంట్, స్ట్రీట్ లైట్స్ ఏ ఒక్క అంశంలో కూడా పట్టించుకునే నాదుడే లేడు ఆ సంగతి నేను తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఇటీవల నిర్వహించినటువంటి ప్రజావాణి కార్యక్రమంలో కూడా గ్రామ సెక్రటరీలు కూడా నిధులు లేవు, మేము చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పేసి మొరబెట్టుకునే సంగతి కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను.